హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఇప్పుడైతే ఆకలి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడే రెడీ అయిపోయినా స్నానం చేసి ఇక బయటికి పోయి ఒక రొట్టె అయితే తెచ్చుకుందామని పోతున్నా. వచ్చి ఇక తింటా. ఫుల్ ఆకలి అవుతుంది. వీడియోని అయితే చూస్తారు కానీ లైక్ అయితే చేస్తలేరు ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబర్ అయితే చేసుకోండి. నా వీడియోను ప్రతి ఒక్క వీడియో మీ ముందు వస్తుంది. ఇక గల్ఫ్ జీవితం అట్లనే ఉంటుంది. మాదైతే చుట్టి ఉంటే ఏం తినాలనిపిస్తుంది. డ్యూటీ పోతే 4 పోవాలా. పొద్దుగల 4 పోతే సాయంత్రం మళ్ళీ 8-9 అవుతుంది వచ్చేసరికి. అయితే ఇక పోవాలి. ఇక చాలా దూరం ఏమీ లేదు, దగ్గరనే ఉన్నది. పటాన్ రొట్టె అయితే తిందాం అనిపిస్తుంది. ఇక చికెన్ కూర అయితే ఉంది, నిన్న వండింది. ఇక చికెన్ కూరతోటి ఇక తినేస్తే అయిపోతుంది. అప్పటికి ఏదైనా సాయంత్రం ఏదైనా కూర వండుకోవచ్చు మళ్ళీ రేపటి కోసం. ఇంటికాడ ఉన్నప్పుడు గరం కూరలు తిందామంటే ఇక్కడైతే కుదరదు దేశంలో. ఇక ఇవాళ వండుకున్నది రేపైతే కంపల్సరీ తినాలి. అయితేనే 4 రూపాయలు వెనక వస్తుంది. ఎప్పుడప్పుడు తినేద్దామంటే కుదరని పని అది. ఇక ఇన్నే సంసారాలు నింపుకొని అయితే ఉండాలి కంపల్సరీ. దేశంలో అయితే నేనైతే మంచిగానే ఉన్నాను. మీరైతే మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎలాంటి బాధలు అయితే లేదు. కంపెనీ అయితే మంచిగా దొరికింది. ఇక దగ్గరకు అయితే వచ్చేసినాం. ఇక దగ్గరకు అయితే వచ్చేసినాం. చూపెడతాను ఎట్లా ఉంది ఏంటి చూద్దాం. ఇక వచ్చేసినాం. అన్నా एक रोटी देगा, पतला वाला देगा. हाँ पतला वाला एकदम. షాపింగ్ అయితే రోటీ చాలా బాగుంటుంది, తింటే మస్తు ఉంటుంది. ఇప్పుడైతే తీసుకున్నాం రొట్టె. ఇక రొట్టె తీసుకొని పోవాలి ఇక రూమ్కు. లోపల తీసుకుందామని అనేసరికి వీడియో అయితే తీసుకుందాం అనుకున్నా, కానీ లేడీస్ అయితే వచ్చేసారు. ఇక వీడియో అయితే తీయాలి. ఇక్కడ గల్ఫ్లో అయితే చాలా ప్రాబ్లం చేస్తారు. ఫోన్ పలగొట్టేస్తారు. అందుకనే తీయలే. మళ్ళీ ఈ ఫోన్ పోయిందనుకో మళ్ళీ 1 నెల జీతం వేస్ట్ చేసుకొని ఫోన్ అయితే కొనాలి కంపల్సరీ. అందుకనే మన జాగ్రత్తలో మనం వండు అయితే తప్పేం లేదు. ఇక పోతాను రూమ్కి అయితే. ఇక బిల్డింగ్ అయితే ఎక్కరా, లిఫ్ట్లో పోదాం. ఫస్ట్ ఫ్లోరే కానీ ఫస్ట్ ఫ్లోర్లో కూడా వాళ్ళు నడుచుకుంటూ పోతారు. కంపెనీ మనకు ప్రొవైడ్ ఇచ్చింది కదా లిఫ్ట్లో. అయితే ఇక లిఫ్ట్లో అని పోతే మంచిగా ఉంటుంది. ఊరికే మెట్లు ఎక్కద్దు. కంపెనీ ఇచ్చిన ప్రతి దానికి మనం యూస్ చేసుకోమని కంపెనీ అనుకుంది మనకు కంపల్సరీగా. ఇది స్ట్రక్ అయిపోయింది నేను తల్లి. ఇదేంటో ఇది చూసారా? దీని తల్లి నాటకాలు. వాడు వచ్చేసింది బయటకు వెళ్ళి, వీడియో తీస్తున్నాను బయటకు వెళ్ళి వచ్చి ఓపెన్ అయితే చేసేసి, అందుకని పోతలేదు అనుకున్నాను నేను. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్ అయితే వచ్చేసింది, దిగేస్తున్నాయి. ఇక మన రూమ్ అయితే నీట్నెస్గా అయితే ఉంటుంది. చాలా వారం అయితే క్లీన్ చేస్తాం మేము కంపల్సరీగా. ఇక బయట ఎట్లా ఉంటుంది, బయట దేశం ఉన్నప్పుడు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి. మంచిగా ఉన్నా లేకున్నా అడ్జస్ట్ అయితే చేసుకొని బతకాల బయట దేశాలలో. ఏం చేద్దాం. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే తినాలి. ఇక అన్నీ తెచ్చుకున్నా తిందామని. ఇక కూర అయితే కొద్దిగా గరం చేద్దామని గరం అయితే చేస్తున్నా కూరని. ఇక సంపుడే. ఇక రొట్టె అయితే ప్లేట్లో పెట్టుకొని రెడీగా ఉన్నా. అది గరం కాగానే ఇక తినుడే. ఇక కూర అయితే తెచ్చేసిన. ఇక ప్లేట్లో వేసుకుందాం. వేసేసిందా? ఇక మనమే తినేటోళ్ళం, ఇంకా ఎవరు లేరు. ఇక అయితే చూద్దాం. తోచిందల్లా తినాల. ఇంకేమంటారు కూర చూస్తారా? రొట్టె ఇంటికాడ లవ్ తింటుంటే రొట్టెలు అయితే మక్క రొట్టెలు అయితే ఈడ ఏం లేదు, కానీ రొట్టె మీద మంచిగా వస్తుంది కూరలు అయితే ఈడ.
చాలా బాగుంటుంది. తిని చూస్తాను. చాలా బాగుంది. గల్ఫ్లో ఉన్న అన్న తమ్ముళ్ళకి అందరికి చెప్తున్నాను, మంచిగా వండుకొని తినుర్రి. ఎందుకంటే వాళ్ళు పెట్టేటోళ్ళు అయితే వాళ్ళు ఉండరు మనకు. మనమే పెట్టాలా, మనమే వండుకోవాలా, మనమే తినాలా కంపల్సరీ. అది ఎంత కష్టం ఉన్నా సరే కానీ కడుపుకి అయితే అన్నం అయితే తినుర్రి ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఓకే, బాయ్ బాయ్. కొత్తగా చూస్తుంటే వీడియోని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్. మళ్ళీ ఏం కూర వండుతానో మధ్యాహ్నం అయితే చూపెడతాను మీకు. అవర్ దాకా వెయిట్ అండ్ సీ. బాయ్ బాయ్.